ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఇంతమంది ప్రముఖుల మధ్య మనం ఇంకా ఆడియో రిలీజ్కి వెళ్ళే ముందుగా ఆ చిత్రంలోని ఒక పాటని పాడడానికి మన ముందుకు రాబోతున్నారు ఈ చిత్రంలోని గాయకులు. అలాగే అటు వాళ్ళు పాడుతుండగా మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ ఉంటుంది. జస్ట్ పుట్ యువర్ హ్యాండ్స్ వెల్కమింగ్ అనుదీప్ అండ్ లిప్సికా ఫర్ ది సాంగ్ అండ్ the dance team who are going to perform over here. మీ గట్టి చప్పట్లండి, ఇందాక చెప్పాను ఇది మన కార్యక్రమం అని. సుప్పనాతే సూర్యకాంతం సుప్పనాతి సూర్యకాంతం ఛాయదేవిలా నీ అవతారం నోరు వేసుకొని పడిపోతావే నాటు బాంబులా ఈ చూపు సోకితే చేతబడి ఖాయం మాటలాడితేనే చావు మంత్రం వెంటబడి వణికిస్తున్నావే లడ్డుమైనులా పాటుగాను గ్రహపాటుగాను నీ కంట పడ్డాను నన్నింక వదిలేయవే నీ టంగుకే టైటానిక్లే టపా కట్టేస్తాయే నీ టంగుకే టాటా బిర్లాలు మటాషైపోతారే నీ టంగుకే టైటానిక్లే టపా కట్టేస్తాయే నీ టంగుకే టాటా బిర్లాలు మటాషైపోతారే సుప్పనాతి సూర్యకాంతం ఛాయదేవిలా నీ అవతారం నువ్వు పడ్డావుగా రౌడీ గాడిలో వెళ్ళు పేవిడి నీ ఫేసుకే అంత సీనున్నదా నాతో పెట్టుకుంటే నీకే నష్టమన్న సంగతే తెలిసేనా ఇప్పటికైనా చల్ హట్ చాలే పోవే డ్రైనేజీ నోరే నీది మహా డేంజర్గా ఉన్నది నో డౌట్ మీ మమ్మీ డాడీ రాంగ్ టైంలో నిన్ను కన్నారులే నాలుకపై మచ్చున్నది నల్ల పిల్లలా ఎదురొస్తాది లుక్కు చూస్తే ఆ లంకిని కన్నా ఏమాత్రము తీసిపోలేదులే సునామీలు వచ్చేసాయే శాండి తుఫానులు తెచ్చావే ఈ శపనార్థాలే పడితే ఈ లోకమే అయిపోయిందే నీ టంగుతో ఆ ట్వింటబోస్కి పోయే కాలం వచ్చే నీ లెక్కుతో ఈ ట్విన్సిటీస్కి ఏదో మూడినాదే నీ టంగుతో ఆ ట్వింటబోస్కి పోయే కాలం వచ్చే నీ లెక్కుతో ఈ ట్విన్సిటీస్కి ఏదో మూడినాదే సుప్పనాతి సూర్యకాంతం ఛాయదేవిలా నీ అవతారం ఉన్నది బ్రెయిన్ లేనిది నీ మొత్తం అవతారం సుందరా సూపర్ పిల్లకి షేక్ అండ్ ఇవ్వక నీ తిట్ల భాగోత్తమి ఏంటిరా సొల్లే కొట్టకుండా సౌదే పెట్టకుండా నా దారిలో నన్ను పోనివ్వరా ఓ మై గాడ్ ఓ ఫిగరేమో బహుబాగుంది పొగరే పగబట్టేట్టుంది ఫేసే చూద్దామనుకుంటే నీ ఫేటుకే ఫైరు ముట్టేనులే స్మైల్ సింపుల్ గా ఉంది సైలెంట్ గా సెగ పెడతాది టెంప్టై టర్నింగ్ ఇచ్చావా టోటల్ గా నీ రూటున్నట్టేటికే నీ నోటికి తాళమెయ్యాలే నీ పాటలు ముళ్ళు పొయ్యాలే నీ మౌతికి వాతే పెట్టి నీ తాట తీసదిలయ్యాలే నీ టంగుపై తై తక్కలాడే తదాస్తు దేవతలే నీ సౌండ్కే శనిగాడొచ్చి సదా చేస్తారులే నీ టంగుపై తై తక్కలాడే తదాస్తు దేవతలే నీ సౌండ్కే శనిగాడొచ్చి సదా చేస్తారులే వావ్ వన్స్ మోర్ అన్న పిలుపులు
అరుపులు అప్పుడే వినిపించేస్తున్నాయంటే సాంగ్ మీకు చాలా బాగా నచ్చింది. ఇంకొకసారి గట్టిగా. ఇదే సాంగ్ ఇప్పుడు మనం చూసే ముందర వీడ్ లైక్ టు వెల్కమ్ ప్రముఖ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ చలపతిరావు అన్నయ్య గారిని స్వాగత సుమాంజలి పలుకుతున్నాము. థ్యాంక్ యూ. అలాగే రిక్వెస్ట్ డిప్యూటీ సీఎం గారు దామోదర్ రాజ నరసింహ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. చలపతిరావు గారు, దామోదర్ రాజ నరసింహ గారు, డిప్యూటీ సీఎం వీరిరువురు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఇందాక ఇప్పుడు మీరు విన్న పాటని ఏవి లాంచ్ చేస్తారు వీరిరువురు. రిక్వెస్ట్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎంతో చక్కగా పాడారు, చక్కగా డాన్స్ ఇక్కడ లైవ్ లో చూసాము. మరి చిత్రంలో ఎలా ఉందో, మన హీరో హీరోయిన్ ఇద్దరు ఎలా చేశారో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూద్దాం. ఆ పిక్చరైజేషన్ మమ్మల్ని ఎంత మెస్మరైజ్ చేస్తుందో ఏవి ఆన్ చేస్తే గానీ తెలియదు. సార్ మీరు ప్లే అంటే చాలు సార్, ప్లే చేస్తారు. మీరు ప్లే అంటే చాలు, ప్లే చేస్తారు. ప్లే. సుప్పనాతి సూర్యకాంతం, ఛాయదేవిలా నీ అవతారం, నోరు వేసుకొని పడిపోతావే నటు బొమ్మలా. చూపు సోకితే చేతబడి ఖాయం, మాటలాడితేనే చావు మంత్రం, వెంటపడి వణికిస్తున్నావే లడుమైనలా. ఇప్పుడు మే రిక్వెస్ట్ దర్శకరత్న డాక్టర్ దాస నారాయణరావు గారిని, మిగతా ప్రముఖులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు సిడి లాంచ్ అండి. అలాగే ఈ చిత్రానికి చక్కగా సంగీత దర్శకత్వం వహించినటువంటిది వారు శ్రీ ఎంవికే మల్లిక్ గారు. మల్లిక్ గారు మనందరికీ సుపరిచితులు. ఇప్పటివరకు ఎన్నో టీవీ సీరియల్స్ కి గత 8 సంవత్సరాలుగా వారు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఈ చిత్రానికి మొట్టమొదటిసారిగా చలనచిత్ర సంగీత దర్శకుడిగా మనకు పరిచయం కాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ వెల్కమ్ మీ ఇవాళ ఈ యొక్క కార్యక్రమం హీరో అయినటువంటి శ్రీ మల్లిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు. అలాగే ఈ చిత్రంలో ఇప్పుడే చూసాము అద్భుతంగా డాన్స్ చేసినటువంటి ఫిలిం హీరో. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ వెల్కమింగ్ జయంత్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అలాగే హీరోయిన్ ధృతి గారు రావాల్సిందిగా కోరుతున్నాము. ధృతి అండ్ జయంత్ గారు. అలాగే సాయి కుమార్ గారు ఆర్టిస్ట్, అలాగే అంబటి సీను గారు, రవికాంత్ గారు, గిరిధర్ గారు, పూజ, భార్గవి, అనురాధ గారు, సరస్వతమ్మ గారు, ఎఫ్ఎం బాబాయ్. అలాగే ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు ఇందాక చక్కగా మల్లిక్ గారి సంగీత దర్శకత్వం వహిస్తే లిరిక్స్ అందించినటువంటి కరుణాకర్ అడిగాల గారు వేదిక మీదకి రావాలి. అలాగే ఈ చిత్ర ఆర్ట్ డైరెక్టర్ బాబ్జీ గారు, ఈ చిత్రానికి అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించినటువంటి జిఎల్ బాబు గారు, ఈ చిత్రానికి స్టోరీ డైలాగ్స్ ఏ జయకుమార్ గారు రాశారు. చక్కనైన స్టోరీని డైలాగ్స్ అందించినటువంటి ఏ జయకుమార్ గారు, అలాగే ఎడిటర్ మ్యాడీ మధు గారు. yes and music is on ఆదిత్య కాబట్టి మాధవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆడియో లాంచ్. సుప్పనాతే సూర్యకాంతం, ఓ సుప్పనాతి సూర్యకాంతం, ఛాయదేవిలా నీ అవతారం, నోరు వేసుకొని పడిపోతావే నటు బొమ్మలా. చూపు సోకితే చేతబడి ఖాయం, మాటలాడితేనే చావు మంత్రం, వెంటపడి వణికిస్తున్నావే లడుమైనలా. పాటుగాను గ్రహపాటుగాను నీ కంట పడ్డాను, నన్నింక వదిలేయవే. నీ టంగుకే టైటానిక్లే టపా కట్టేస్తాయే, నీ టింగుకే టాటా బిర్లాలు మటాష్ అయిపోతారే. నీ టంగుకే టైటానిక్లే టపా కట్టేస్తాయే, నీ టింగుకే టాటా బిర్లాలు మటాష్ అయిపోతారే. సుప్పనాతి సూర్యకాంతం, ఛాయదేవిలా నీ అవతారం. పోరా పొగిడి ఇంటే
చాలే పోవే. ఓ డ్రైనేజీ నోరే నీది మహా డేంజర్ గా ఉన్నది. నో డౌట్ మీ మమ్మీ డాడీ రాంగ్ టైంలో నిన్ను కన్నారులే. నాలుకపై మచ్చున్నది నల్ల పిల్లలా ఎదురొస్తాది. లుక్కు చూస్తే ఆ లంకిని కన్నా ఏమాత్రము తీసిపోలేదులే. సునామీలు వచ్చేసాయే శాండి తుఫానులు తెచ్చావే. విష పదార్థాలే పడితే ఈ లోకమే అయిపోయిందే. నీ టంగుతో ఆ ట్విట్ట బోస్కి పోయే కాలం వచ్చే. నీ లెక్కుతో ఈ ట్విట్ సిటీస్కి ఏదో మూడి రాదే. నీ టంగుతో ఆ ట్విట్ట బోస్కి పోయే కాలం వచ్చే. రాజనరసింహ గారిని వారి యొక్క స్పందనని తెలియజేస్తుందిగా కోరుతున్నాం. ఈ సినిమాకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి అంటే, మెదక్ జిల్లాకు సంబంధించిన ఈ సినిమా హీరో జయంత్ మా ప్రాంతానికి చెందినవాడు. జయంత్ అదృష్టవంతుడు నేను భావిస్తాను. ఎందుకంటే దర్శకరత్న గురువర్యులు వారొచ్చి స్వయంగా వీరిని ఆశీర్వదించడము చాలా అదృష్టంగా నేను భావిస్తాను. ఈ సినిమా విజయవంతం కావాలని కాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.